హాయ్ అండి. ఓ వంట, ఓ మాటకి స్వాగతం అండి. ఈరోజు అమెరికాలో చిట్టి చిట్టి మినపొడియాలు పట్టుకుంటున్నాం. మంచి ప్లేసు, మంచి ఎండ దొరికింది. ఇంకా ఈ వడియాలు పట్టుకోకుండా ఊరుకుంటామా? ఇండియాలో అయితే అపార్ట్మెంట్లు పైకెళ్ళి ఎండకు పట్టుకోవాలి. ఇక్కడ చక్కగా బాల్కనీలో బల్లల మీద పట్టుకుని బయట పెట్టుకుంటే రెండింటికల్లా అసలు విచిత్రం ఏంటంటే రెండింటికల్లా వడియాలు ఎండిపోయినాయండి. ఇండియాలో మనకు 2 రోజులు పడతాయి ఈ వడియాలు. ఈరోజు మినపొడియాలు పట్టుకోబోతున్నాము. దీనికి నేను రైస్ కుక్కర్ కప్పుతో 3 కప్పులు మినపప్పు తీసుకుని రాత్రి 2 సార్లు కడిగి నానబెట్టుకున్నాను. పొద్దున్నే మళ్ళీ 2 సార్లు కడిగి గ్రైండర్ వేసుకోబోతున్నాను. దీనికి చిన్న అల్లం ముక్క, తగినన్ని పచ్చిమిర్చి, జీలకర్ర, 2 ఎల్లుల్లి కూడా తీసుకుని మసాలా వడియాలండి. చాలా బాగుంటాయి పప్పుచారులో కూడా. ఇప్పుడు గ్రైండర్లో 2 స్పూన్లు వాటర్ వేసి ఈ పప్పు వాటర్ రాకుండా వేసుకోవాలి. వాటర్తో వేసుకుంటే పిండి లూజ్ వచ్చిద్ది. మనం పెట్టుకోవటానికి పిండి గట్టిగా వేసుకోవాలి. ఎల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర కలామేలా మిక్సీ చేసుకుని ఇప్పుడు దీనిలో ఒక్క స్పూన్ పిండి గట్టిగా ఉంటే ఒక్క స్పూనే వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. పిండి సగం పడ నలిగినాక మనం సాల్ట్ వేసుకుంటే పిండి అప్పుడు మెత్తగా నలిగిద్ది, లూజు వచ్చిద్ది. వాటర్ అస్సలు వేసుకోకూడదు, ఒక స్పూనే వేసుకోండి. ఫస్ట్లోకి ఒక స్పూను, తర్వాత ఒక స్పూను. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాక పిండి మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్నాం లాస్ట్లో. అంతా కలిసినాక పిండి తీసేసుకున్నాము. బయట బాల్కనీలో చెక్కబల్ల వేసుకుని కాటన్ క్లాత్ గట్టిగా పిండుకుని వేసుకున్నాము. ఒక గిన్నెతో వాటర్ పెట్టుకుని చెయ్యి తడుపుకుంటా కొంచెం కొంచెం పిండి తీసుకుని ఏళ్ళ మీద చిన్న చిన్న బాల్స్గా చేసుకుని వేసుకోవాలి. మీకు చెయ్యి అంత ఫాస్ట్గా వస్తే అంత తొందరగా వేసుకోవచ్చు. నాకైతే అంత స్పీడ్ రాలేదని నేనైతే ఈజీగా మీరు పాల ప్యాకెట్ కవర్ అయినా ఏ కవర్ అయినా కవర్ తీసుకుని తడి చేతితో లోపల తడి చేయి చేసుకుని తడి చేతితో ముద్దలుగా వేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి చివర ఓలు పెట్టుకుంటే అన్నీ ఒకే సైజులో చిన్న ఓలు గింజంత ఓలు పెట్టుకుంటే చాలు. పెద్ద ఓలు పెట్టుకోకూడదు. అప్పుడు ఒకే సైజులో ఒకే రకంగా ఫాస్ట్గా పెట్టుకోవచ్చండి. మనం చేతి మీద తడి చేయి చేసి కొంచెం కొంచెం పిండి తీసుకుని వేసుకునే కంటే ఇట్టా కవర్లో పిండి పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని చక్కగా చిన్న ఓలు పెట్టుకుంటే మనకు అన్నీ ఒకే సైజులో వస్తాయి. అసలు ఎంత ఈజీగా ఉందో అండి వడియాలు పట్టుకోవటం. ఇండియాలో పట్టుకుంటే బాల్కనీల్లో పట్టుకుంటే 2 రోజులు పట్టిద్ది. ఇవి అయితే అసలు విచిత్రంగా రెండింటికల్లా ఎండిపోయినాయి అనమాట. పొద్దున పూట 9ంటికి పెడితే 2ంటికల్లా వడియాలు ఒలుచుకోవటం కూడా అయిపోయింది అనమాట. ఈ కవర్తో నాకు 1/2 కేజీ పప్పు కూడా గంట పట్టలేదు. అంత ఈజీగా కవర్తో రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే ఒకే సైజులో వచ్చినాయి. వడియాలు కూడా బాగా వచ్చినాయి. అసలు ఈజీగా అయిపోయింది పని అయితే. అన్నీ కూడా ఎట్టు పెట్టుకున్నామండి వడియాలు. ఒక్క గంటలో అయిపోయినాయి. ఇప్పుడు బాల్కనీలోది ఎండలో పెట్టుకుంటున్నాము. అన్నీ కూడా ఎట్టు బాల్కనీలో ఒక బయటకు పట్టుకుని పాతకాలంలో అయితే మంచాల మీద పెట్టి పెట్టుకుని ఎండలో పెట్టుకునేవాళ్ళము. పాతకాలంలో అసలు ఇండియాలో అయితే ఈ వడియాలు పట్టడమే మానేసామండి. ఎందుకంటే పైన అపార్ట్మెంట్ పైకి వెళ్ళాలి, మంచాలు ఉండలేదు. చూడండి వడియాలు 2 అయింది. 2ంటికే 9ంటికి పట్టుకున్న వడియాలు 2ంటికే ఎండిపోయినాయి. మనకు వడియాలు ఎండినాయి అంటే ఎట్ట తెలిసిద్దంటే చూడండి అడుగున అంటుకుంటాయి. అస్సలు అంటుకోలేదు, పట్టుకుంటే ఊడి వస్తున్నాయి వడియాలు, అంత బాగా ఎండిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒలుసుకుని మళ్ళీ ఎండలో పెట్టుకుని 5ంటికల్లా వడియాలు డబ్బాలో పోసుకున్నాం అనమాట. సంవత్సరం అంతా వాడుకోవచ్చు. పప్పు చారులోకి మనం టమాటాలు వేసి కర్రీ చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. చూడండి వడియాలు పట్టుకుంటే ఊడి వస్తున్నాయి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మినపొడియాలండి, అమెరికాలో మినపొడియాలు చిట్టి వడియాలు. వీటిని చూడండి గలగల్లాడిపోతున్నాయి. 4ంటికల్లా గలగల్లాడిపోయినాయి. వీటిని కొంచెం ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాము. వీటిని కొంచెం వేయించుకొని చూపిస్తాను. అసలు గలగల్లాడి వడియాలు అయితే అంత బాగుండే. కొంచెం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగినాక సిగులోనే పెట్టుకోవాలి. వడియాలు ఊరికే ఏగిపోతాయి. ఈ డీప్ ఫ్రై గరిటెతో పైకి తీసుకుని వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ కాలితే వడియాలు కూడా మాడిపోతాయి, కొంచెం కండ్ర వస్తాయి. అందుకని తీసుకుంటూ ఉండాలి. అదే మీడియంలో కాగింది అనుకోండి వేసి కదిలిచ్చి తీసేసుకోవచ్చు. అది అన్నీ ఒకే కలర్లో గాలినవి. వడియాలు అయితే మినపొడియాలకి ఎప్పుడైనా పిండి వడియాలకి సెగ ఉండాలి, మినపొడియాలకి సెగ తక్కువ ఉండాలి. అట్ట సివ్లో పెట్టుకుని కొంచెం కొంచెం వేసుకుని కాల్చుకోవాలి.
అన్నీ ఒకే కలర్లో. అవి ఎక్కువ గాలినాయి అనుకోండి మళ్ళీ తీసినాక ఇంకెక్కువ గాలినట్టు అవుతాయి. ఇప్పుడే తీసేసుకోవాలి, కొంచెం లైట్గా గాలంగానే తీసేసుకోవాలి. వడియాలన్నీ కూడా చూడండి మంచి కలర్ఫుల్గా ఉండయి, గలగలలాడుతుంది, మంచి టేస్ట్ ఉంటాయండి. ఈ పప్పు చారులోకి పప్పులోకైనా అసలు వీటితో కర్రీ చేసుకోవచ్చు. చాలా బాగుండే గలగలలాడిపోతున్నాయి. ఒక్క రోజులో మినపొడియాలు, చిట్టి చిట్టి వడియాలు చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. బాయ్ అండి.